అపరిష్కృతంగా ఉన్న రహదారుల నిర్మాణం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ వరపుల సత్యప్రభ రాజా పాదయాత్ర చేపట్టారు. ఏలేశ్వరం మండలం తూర్పు లక్ష్మీపురం రోడ్డు నుండి రమణయ్యపేట వరకు చేపట్టిన ఈ పాదయాత్రలో పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు జన సైనికులు పాల్గొన్నారు. అనంతరం రోడ్డుకి అడ్డుగా గోడ నిర్మించారు. అధికారులు వచ్చి సమాధానం చెప్పే వరకు రోడ్డు నిర్మాణంపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కదిలే పరిస్థితి లేదు అని సత్యప్రభ ప్రకటించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం పోలీసులు ఏర్పడిందని చెప్పడంతో సత్యప్రభ తన నిరసనను విరమించారు. ఈ సందర్భంగా సత్యప్రభ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం రోడ్డు నిర్మించకపోతే టీడీపీ జనసేనల ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రోడ్డు నిర్మాణం చేపడతామన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, టీడీపీ శ్రేణులు, జన సైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎటువంటి అభివృద్ధిగా ఈ రోజు ముఖ్యంగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో శంకవరం పెద్దమల్లాపురం రోడ్డు, అదేవిధంగా ఏలేశ్వరం నుంచి జడ్డంగన్నవరం వెళ్లే రోడ్డు అనేది చాలా ప్రధానమైన సమస్య. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఏలేశ్వరం పట్టణం అనేది ఏలేశ్వరం ఇటువైపు ఉన్న దగ్గర గిరిజన ప్రాంత ప్రజలందరికీ ఒక ముఖద్వారం లాంటిది. ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి వారికి ఏలేశ్వరం పట్టణంలో అది ఏదో ఒక వ్యాపార నిమిత్తమైతేనేమి, పనుల నిమిత్తమైతేనేమి ప్రతిరోజు ఏలేశ్వరం గ్రామానికి రావడం జరుగుతుంది. ఈ రోజు ఇక్కడ పరిస్థితి చూస్తే సామాన్య ప్రజలే నడవడానికి, బండ్ల మీద వాహనాల మీద వెళ్ళడానికి ఎంత ఇక్కట్లు పడుతున్నారో చూస్తుంటే నిజంగా గర్భిణీ స్త్రీలు, వృద్ధులకి ఇంకెంత ఇబ్బంది ఉంటుందో అన్నది మీరందరూ ఒక్కసారి తెలుసుకోవాలి. ఈరోజు ఈ రహదారి ఏలేశ్వరం జడ్డంగన్నవరం వయ గుంటవానిపాలెం రవణపేట రహదారి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే పక్క నియోజకవర్గంలో కూడా ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఉండడం జరిగింది. ముగ్గురు పాలకులు ఉన్న ఈ రహదారి మీద ఒక్క శ్రద్ధ కూడా పెట్టకుండా, ఇక్కడ ప్రజలు పడే ఇబ్బందులను పట్టించుకోకుండా వారు చేస్తున్న ఇటువంటి దుర్మార్గపు పాలనని ప్రశ్నించడానికి ఈ రహదారి వెంటనే నిర్మించాలి, రోడ్డు నిర్మించాలి, ఇక్కడ ప్రజల అవస్థలు గమనించాలి అని డిమాండ్ చేయడానికి ఈరోజు ఇక్కడ పాదయాత్ర చేపట్టాం. 2021లోనే ఈ రహదారికి శాంక్షన్ అయితే 2023లో పూర్తి చేయాలని కూడా ఇందులో ఉంది. అయినా కూడా